నమస్కారం మిత్రులారా, మన ఎల్లా ద హోమియోపాత్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచి స్టైపెండ్ అంశం గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏదైనా సరే ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సరే వీళ్ళకి సంబంధించినటువంటి సాధక బాధకాలని పట్టించుకున్నటువంటి నాదుడే లేదు. 2004లో ఒక జీవో ఇచ్చినారు. ఖచ్చితంగా రెండు అంటే అలోపతి అండ్ ఆయుర్వేద రెండు కూడా, ఆయుర్వేద అండ్ ఇన్ఫాక్ట్ అలోపతి అండ్ అన్ని ఆయుష్ సిస్టమ్స్ అన్నింటికి కూడా ప్యారిటీ తోటి వాళ్ళకి స్టైపెండ్స్ కానీ ఏవైనా ఇవ్వాలని చెప్పి, కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇది అమలు కావట్లేదు. అత్యంత దయనీయంగా తెలంగాణ రాష్ట్రంలో అంటే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో 2025లోనే జీవో ఇచ్చి దానికి సంబంధించినటువంటి ప్యారిటీ అంటే అలోపతి అండ్ ఆయుష్ డాక్టర్లు ఇద్దరు కూడా ఒకటే జీతపత్యాలను అక్కడ తీసుకుంటున్నారు. కానీ తెలంగాణలో ఆయుష్ డాక్టర్లకి ఫస్ట్ ఇయర్లో 30,947 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. సెకండ్ ఇయర్లో 32,665 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. థర్డ్ ఇయర్లో 34,385 మాత్రమే. అదే మనం కనుక చూసుకుంటే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మనం జియో పాస్ చేసుకున్నామో దాన్ని అత్యంత ఎఫిషియెంట్ గా వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ అక్కడ ఫస్ట్ ఇయర్ లో 60,823, అదే తెలంగాణలో 30,000 అంటే సగానికి సగం ఉన్నది. అట్లనే సెకండ్ ఇయర్ లో 61,528 ఆంధ్రప్రదేశ్ లో, థర్డ్ ఇయర్ లో 64,767. అట్లనే ఇంటర్న్స్ కి ఆంధ్రప్రదేశ్ లో 25,000 పైచీలకి ఇస్తుంటే ఇక్కడ తెలంగాణలో 13,000 ఇస్తున్నారు. ఏమనుకుంటున్నారు అసలు గవర్నమెంట్? ఎందుకు ఇంత వివక్ష? తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల మీద, డాక్టర్ల మీద, ప్రజలకు సేవ చేయనీకే కదా. వాళ్ళకి వీళ్ళకి ఏం తక్కువ ఉన్నది? వాళ్ళకి వీళ్ళకి ఏం డిఫరెన్స్ ఉన్నది? వాళ్ళు ఎన్ని గంటలు చదువుతారు, వీళ్ళు అన్ని గంటలే చదువుతున్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు, వీళ్ళు అన్ని సంవత్సరాలు చదువుతున్నారు. వాళ్ళు ఎన్ని గంటల సేవ చేస్తున్నారు, వీళ్ళు అన్ని గంటలే సేవ చేస్తున్నారు. మరి ఎందుకు వాళ్ళకి వీళ్ళకి మధ్య ఈ డిఫరెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నది గవర్నమెంట్ అనేటువంటి గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ తరఫు నుంచి వీళ్ళకి సంబంధించినటువంటి ఈ బాధకి, ఈ గోసకి ఖచ్చితంగా మా సంఘీభావం తెలుపుతున్నాం. దీన్ని మీరు స్ట్రైక్ అనుండ్రి, ఏమని అనుండ్రి, మేము మాత్రం వీళ్ళ బాధ, వీళ్ళ హృదయ వేదన, వీళ్ళ ఎగని, వీళ్ళ గోస అని చెప్తున్నాం. ప్రభుత్వానికి ఇప్పటికైనా సరే ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మాట మేము చెప్పేది కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజున చాలా ఘంటాపదంగా మేము వస్తే చేస్తామని చెప్పింది. మరి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినాక మరి మీకేం అవుతున్నదో మాకు అర్థమవుతలేదు, మీరు ఎందుకు చేస్తలేరో మాకు అర్థమవుతలేదు. సో మళ్ళీ మా తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ఒకవేళ కనుక వీళ్ళకి ఇమ్మీడియట్ గా ఈ ప్యారిటీ ఆఫ్ స్టైపెండ్ తీసుకురాకపోతే మాత్రం ఖచ్చితంగా ఉద్యమ బాట పడుతుంది. దీనికి సంబంధించి వీళ్ళ ముందర ఖచ్చితంగా మేము నిలబడతాం, వీళ్ళకి ఒక షీల్డ్ లాగా నిలబడతాం. అవసరమైతే నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనుకంజ వేస్తలేమని చెప్పి మళ్ళా చెప్తున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని అమలు పరచాల్సినటువంటి అవసరం ఉంది. I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you aside. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you die. వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ. వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ. పోరుల పొద్దై పొడిసింది ఇది పోరు తెలంగాణ, నెత్తుటితోనే తడిసింది త్యాగాల తెలంగాణ. You won, we won, you won, we won, we won, we won. Justice delayed, 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 justice delayed. You can ask the flowers, I sit for hours, telling all the bluebirds, the bill and coo birds, pretty little baby.